विज्ञातस्व तपो ब्रह्मेणि सर्वरत्ना सर्वस्तप्तविद्यजानात् प्राणाद्येव कल्पिमानि भूतानि जायन्ते प्राणेन जातानि जीवन्ति प्राणं प्रयन्त्यभिसंविशन्ति सवदा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति सर्वरत्ना सर्वस्तप्त्वा नमो ब्रह्मेति विज्ञानात् मनसा एव कल्पिमानि పూజ అయింది. ఇప్పుడు స్వామివారికి ప్రసాదం జరుగుతుందని తెలియని వారు కానీ తర్వాత పిల్లలు కావాల్సిన వారు కానీ. హాయ్ అండి, హలో నమస్తే. వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడాల్వార పతాక ఆవిష్కరణ జరుగుతుందండి. ఇలా గరుడాల్వార ప్రసాదం ఆవిష్కరించిన తర్వాత పంతులు గారు ఒక దివ్య ప్రసాదం అనేది ఒకటి అందరికీ ఇవ్వడం జరుగుతున్నది. అదేమిటంటే ఇలా గరుడాల వారికి చూపించి ఇలా పైకి కిందకి అలా చూపించి ఆ ప్రసాదం పిల్లలు లేని దంపతులకి అలాగే పెళ్ళి కాని యువకులకి ఈ ప్రసాదం కానీ ఇస్తే కంపల్సరీ నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు గుడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీగా పెళ్ళికి జరుగుతుంది. ఇది మాత్రం 100% జరుగుతుందండి. ఎందుకు ఈ ప్రసాదం ఇస్తారు ఇలాగా. మొదటి రోజు వాహన సేవ ఊరేగింపండి జరుగుతుంది. ఈ సందర్భంగా తీసిన వీడియో ఇది. మన ఊరేగింపు సందర్భంగా మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి చిన్న శేష వాహనంపై ఊరేగుతున్నారండి. ఇదిగోండి, చిన్న శేష వాహనంపై వాహనమై కూర్చొని లక్ష్మీపురం కాలనీలోని పురవీధులన్నీ తిరగడానికి సిద్ధంగా ఉన్నారండి స్వామి. ఇలా పురవీధుల్లోని విహారం చేసి మళ్ళీ టెంపుల్కి రావడం జరుగుతుంది. 24వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు చిన్నశేష వాహనంపై ఊరేగింపుగా వచ్చారండి. చూడండి, చూసి అందరూ దర్శనం చేసుకోండి. చూడండి ఎంత బాగున్నారో. చిన్నశేష వాహన సేవ అండి ఇది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడాల వారి పతాక ఆవిష్కరణ తర్వాత స్వామివారు ఇలా విహారానికి వెళ్ళారండి. మేము చేసి పురవీధులన్నీ కూడా స్వామివారి నీరాజన మంత్రపుష్పాలన్నీ స్వీకరించి మళ్ళీ గుడికి రావడం జరుగుతున్నది. చూడండి, అందరూ కూడా దర్శనం చేసుకొని స్వామివారిని అందరూ బాగుండాలని కోరుకుందామండి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ, గోవిందా గోవిందా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.